ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే కంపల్సరిగా చేయవలసిన పని ఏంటంటే మైండ్ సెట్ మార్చుకోవడం. ఒక విజయం వైపు, ఆరోగ్యం వైపు ప్రయాణించాలంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, విజయం వైపు, ఆరోగ్యం వైపుకి ప్రయాణించాలంటే ఒక అద్భుతమైన మైండ్ సెట్ అనేది మార్చుకొని తీరాలండి. ఒక మ్యాజిక్ జోన్ అప్పుడు వస్తుంది. మ్యాజిక్ జోన్ రావాలంటే ఫస్ట్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి, న్యూనత అనే మైండ్ సెట్ నుంచి, నా బతుకింత అనే మైండ్ సెట్ నుంచి మారితే ఎక్స్ట్రాడినరీ లెవెల్కి ఎవరైనా రాగలుగుతారనేది ఒక రీసెర్చ్ అనమాట. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి, డబ్బు లేపడానికి, డిగ్రీలు సంపాదించడానికి, డిగ్రీ లేపడానికి, నాయకుడు అవ్వడానికి, నాయకుడు కాకపోవడం ఉండడానికి, ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబాల్లో అలాగే కంటిన్యూ అయిపోవడానికి ఓన్లీ థింగ్ ఏంటంటే మైండ్ సెట్. ఫస్ట్ మనకున్న మైండ్ సెట్లో ప్రధానమైనది ఏంటంటే కంఫర్ట్ జోన్ అండి. మన శ్రీకాకుళం వాళ్ళు శ్రీకాకుళంలోని, విజయనగరం వాళ్ళు విజయనగరంలోని, కరీంనగర్లోని, పల్లెటూరు వాళ్ళు పల్లెటూరులోని, ఏ కులంలో వాళ్ళు ఆ కులంలో పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, లేదనుకుంటే ఎక్కడున్నామో అక్కడే అదే బాగుందని చెప్పేసి కంటిన్యూ అయిపోవడం, కిలో 2 రూపాయలు బియ్యం పథకంలాగా నాయకులు ఇస్తుంటే తీసుకునే పొజిషన్లో ఉండిపోతూ అది బాగుంది కదా కంఫర్ట్, తీసుకునే స్థితి చాలా బాగుంది. నువ్వు ఎదిగావా? కంఫర్ట్గా ఉంది. అది కంఫర్ట్ జోన్ అనేది చాలా 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 డేంజర్ జోన్. అది కంఫర్ట్ జోన్ అనేది ఒక వ్యక్తి సుఖంగా ఉండే జోన్. ఆందోళన, భయం ఉండవు, అసౌకర్యంగా ఉండదు. ఇంట్లో కానీ తానున్న ఏ రంగంలో కానీ సుఖంగా సురక్షితంగా ఉన్నట్లు అనిపిస్తుంది. దాన్ని దాటి ఏ రిస్క్ తీసుకోరు. వీరికి ఎదుగుదల ఉండదు. అందరిలాగా మెల్లిమెల్లిగా అందరూ ఎదుగుతారు. ఒక టీచరు ఆటోమేటిక్గా కొన్నాళ్ళకి హెడ్ మాస్టర్ అయిపోతాడండి. ఒక క్లర్క్ హెడ్ క్లర్క్ అవుతాడు, తర్వాత సూపరింటెండెంట్ అవుతాడు, సెక్షన్ ఆఫీసర్ అవుతాడు, మెల్లిమెల్లిగా ఎదుగుతాడు. కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎక్కడ బాగుందో అది దాటి ఎవరు ఆలోచించరు. ఇంతకంటే పెద్ద జీవితం ఉంది, ఇంతకంటే పెద్ద లైఫ్ ఉంది, ఇంతకంటే ఉందని అనుకున్నప్పుడు తెలుగులో మాట్లాడు తెలుగు, హిందీలో మాట్లాడు హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడు ఇంగ్లీషు, పల్లెటూరులో ఉన్నాడు పల్లెటూరులో, ఏ కులంలో కూడా ఆ కులం, ఏ మతంలో ఉన్న ఆ మతాలు, ఏ ఇంట్లో ఉన్నాడు ఆ ఇంట్లో, ఆ పరిమితం అయిపోయి దాని నుంచి బయటకు వచ్చేటప్పుడు డిస్కంఫర్ట్ వస్తుంది. పారిపోయి మళ్ళీ కంఫర్ట్ జోన్లోకి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో మాట్లాడాలంటే భయం. ఒక గీతలో కూర్చున్నారు మీరు, తెలుగు, దాని నుంచి బయటకు వెళ్ళారు, భయం వేసింది, పారిపోయి మళ్ళీ తిరిగి కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తారు. వెళ్ళడం రావడం జరిగినప్పుడు ఒక ట్రాన్సిషన్ జోన్ అంటారు. వెళ్ళినప్పుడు భయం వేస్తుంది కాబట్టి అది ఫియర్ జోన్, పారిపోయి వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి రావడం ముద్దే అది ట్రాన్సిషన్ జోన్ అంటారు. ఆ ఫియర్ జోన్లో కొంతకాలం అలా కంటిన్యూ అయిపోగలిగితే ఆ ఫియరే మీకు ఎన్నో నేర్పిస్తుంది. ఇంగ్లీష్ రానోళ్ళకి ఇంగ్లీష్ వచ్చినట్టు చేస్తుంది, డబ్బులు రానోళ్ళకి డబ్బు సంపాదించినట్టు చేస్తుంది, మైకులో మాట్లాడడం రానోళ్ళకి మైకులో మాట్లాడేటట్టు చేస్తుంది. జీవితంలో ఏవేవి పాఠాలు నేర్చుకోవాలో ఆ పాఠాలన్నీ కూడా ఫియర్ని యాక్సెప్ట్ చేస్తే కొన్నాళ్ళకి ఆ ఫియర్ జోన్ కూడా కంఫర్ట్ జోన్గా మారిపోతుంది. అది లర్నింగ్ జోన్గా మారుతుంది. ఇప్పుడు కంఫర్ట్ జోన్ గురించి మాట్లాడుతున్నాం. మ్యాజిక్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ యువర్ కంఫర్ట్ జోన్. మీది కంఫర్ట్ జోన్. మ్యాజిక్ ఎక్కడ అవుతుంది? నువ్వు బయటకు వస్తే, కబంధ హస్తాల నుంచి బయటపడితే, లక్ష్మణ రేఖ దాటినప్పుడు మాత్రమే రామాయణం స్టార్ట్ అయిందండి. ఫైనల్గా రామరాజ్యం ఫామ్ అయింది. నువ్వు ఉన్న స్థితిలోనే అలాగే ఉండిపోయినంతసేపు నువ్వు కంఫర్ట్ జోన్లో ఉంటావు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే నీకు మ్యాజిక్ జోన్ స్టార్ట్ అవుతుంది. మీ కంఫర్ట్ జోన్ బయటకు అడుగుపెట్టడం వలన మీ క్రియేటివిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతాయి. అక్కడే కూర్చుంటే కోపస్తో మండు కహా, నూతులోని కప్ప, పాత ఘనతలు తప్ప ఒప్పదు పరుల గొప్ప. అప్పుడు ఏమవుతుంది? మనకి ఒక కుటుంబం, భార్య, భర్త, పిల్లలు, ఒక టీవీ రెడీగా ఉంటుంది. కంఫర్ట్ జోన్ ఫామ్ అయిపోయింది. మా కులం వాళ్ళు ఒక కంఫర్టు, మా ప్రాంతం వాళ్ళు ఒక కంఫర్టు, మా పేదరికం, మా పేదలు అందరూ ఒకటి, మా లేబర్ అందరూ ఒకటి కంఫర్టు, మా తెలుగు వాళ్ళందరూ ఇంతే, మా శ్రీకాకుళం వాళ్ళు ఎలాగా, మా రాయలసీమ వాళ్ళు ఎలాగా, మా తెలంగాణ వాళ్ళు ఎలాగా,
ఆంధ్ర వాళ్ళు ఎలాగా, గోదావరి జిల్లా వాళ్ళు ఎలాగా, ఈ భాష అంటే భయం, భాష రాదు కదా, ఇంకో భాష నేర్చుకోరు కదా, పారిపోయి వచ్చేస్తారు కదా. ఆ భయాలను బ్రేక్ చేసి, ఈ కులం, ప్రాంతం, పేదరికం, భాష భయాలను బ్రేక్ చేసి కంఫర్ట్ జోన్ నుండి బయటికి వస్తే మీరు ఎదగడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి వీలు కలుగుతుంది. ఇక మీ జీవితంలో మీరు లైఫ్లో ఊహించినంత మ్యాజిక్ చూస్తారు. అదే మన తెలుగుదేశానికి, మన పవన్ కళ్యాణ్ పార్టీకి ఈ ఎలక్షన్స్లో వచ్చింది. మ్యాజిక్ అంటే అదే, ఎవరు ఊహించిన మ్యాజిక్ అది. మీ జీవితంలో అటువంటి మ్యాజిక్ చూడాలంటే కంఫర్ట్ జోన్లో కూర్చోద్దు. మీ కంఫర్ట్ జోన్లో ఉన్నంతసేపు ఒక ఇల్లు, ఒక కులం, ఒక మతం, మీరు ఎక్కడ పుట్టారో మీ మదర్ టంగ్ భాష, మీ పిల్లలు, మీకు టీవీ, మీ ఇంట్లో మొబైలు, శంకు చక్రాలన్నా పక్కన పెడతాడంగా విష్ణుమూర్తి. సెల్ ఫోన్ పెట్టకుండా అలాగ ఉంటాం. అది ఎంతకాలం ఉంటే, వేర్ ద మ్యాజిక్ హ్యాపెన్స్ ఇఫ్ యు బ్రేక్ ద కంఫర్ట్ జోన్, యు కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ కంఫర్ట్ జోన్. బయటకు వచ్చేయండి. బయటకు వచ్చినప్పుడు మీకు భయం వేస్తుంది, నేను ముందే చెప్తున్నాను. అది కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. కానీ కంఫర్ట్ జోన్లో ఉంటే మీ ఎదుగుదల అనేది చాలా సామాన్యం. అందరితో, నలుగురితో పాటు నారాయణ, గుంపుతో గోవిందయ్య, వలకాట్లో వంకాయగాడు. ది అమేజింగ్ బెనిఫిట్స్ ఆఫ్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ వై షుడ్ ట్రై. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూపిస్తాను. ఒకటి, పర్సనల్ డెవలప్మెంట్ అండి, పర్సనల్ ఇంప్రూవ్మెంట్, వ్యక్తిగత వృద్ధి. నెంబర్ 2, ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుందండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే ముందు భయమే వస్తుంది. ఆ భయాన్ని కూడా ఢీకోగలిగితే మీకు పారిపోయి కంఫర్ట్ జోన్లో రాకుండా ఉంటే నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయన్నమాట. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెంబర్ 3, పరిస్థితులకు అనుగుణంగా మారడం. వైల్ అండ్ రోమ్ బిహేవ్ లైక్ రోమన్ అంటారు. ఎవరు ఎక్కడుంటే ఆ అక్కడున్న పరిస్థితులకు అనుకునే అడాప్టబిలిటీ. ఒక నీరు ఏ పాత్రలో వేస్తే ఆ పాత్ర షేప్ వచ్చేస్తుంది. మీరు కూడా ఎక్కడికి వెళ్తే ఆ విధమైన కల్చర్కి, పరిస్థితులకి అలవాటు పడిపోయి మీరు చాలా అడాప్టబిలిటీ వస్తుంది. రెసిలియన్స్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. దృక్పథం విస్తరిస్తుంది. మీ యాటిట్యూడ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఒక కప్పులో కూర్చున్నట్టు ఉండకూడదండి, ఒక గిరిగీసుని కూర్చున్నట్టు ఉండకూడదు. దానివల్ల మీ ఆలోచన అనేది చాలా నేరగా ఉంటుంది. అది. నెంబర్ 4, సమస్య పరిష్కార నైపుణ్యాలు పెరుగుతాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటారు. కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ప్రాబ్లం వస్తే భయపడిపోతాం. యాంగ్జైటీ, టెన్షన్ ఉన్న వాళ్ళందరూ కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళు పారిపోయి కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తారు. కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసి బయటకు వచ్చిన వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని ఎలా పరిష్కరించాలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటారు. అవి పెరుగుతాయండి. భయాన్ని అధిగమించగలుగుతారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేది భయమే. ఆ భయాన్ని కూడా అధిగమించగల శక్తి మీకు వచ్చి తీరుతుందండి. ఎప్పుడు మోటివేషను పెరుగుతూ ఉంటుంది. నీకు నువ్వు మోటివేట్ అవుతుంటావు. ఇది కాదు జీవితం, ఇంతకంటే పెద్దది నమ్ముతూ సెల్ఫ్ మోటివేషన్ పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి నీకు. కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు అవకాశాలు ఎన్ని ఉంటే దాని నుంచి బయటకు వచ్చినప్పుడు అవకాశాలు ఎన్ని వస్తాయి. బయట ప్రపంచం చూస్తావు. మన ఇండియాలోనే గాంధీ గారు లండన్లోనే చదువుకుంటేనే గొప్పవాడేవాడు. ఆఫ్రికా వెళ్ళినప్పుడు బ్రిటిష్ వాళ్ళ సంగతి తెలిసింది. అక్కడ కూర్చుంటే రాలేదండి ఎవరికి కూడా. అంబేద్కర్ కూడా లండన్ మరో చోటకెళ్ళి చదువుకుని వచ్చాడు. ప్రపంచం చదివినప్పుడు రాజ్యాంగాన్ని రాయగలిగాడు. అక్కడ కూర్చుంటే రాదండి అది. అక్కడే కూర్చుంటాం అంటే నీ గిరిగీసును కూర్చోవడం అంటే నువ్వు ఎదగకుండా ఒక పంజరంలో ఇరుక్కుపోయావని అర్థం. చిలకల పంజరంలో ఉంటే బాహ్య ప్రపంచం ఏం తెలుస్తుంది? తెలియదు కదా. ఈ రాజకీయ నాయకులందరూ మీకు బిస్కెట్లు ఎత్తున్నారంటే మిమ్మల్ని పంజరంలో కూర్చోబెట్టారు. మీరు ఎదిగే సామర్థ్యాన్ని కోల్పోయి చేశారు. మీకు రెక్కల బలాన్ని నరికేసి మీకు ఒక ప్రతి నెల భిక్షం వేస్తున్నారు. అది భిక్షం తీసుకుంటున్నారంటే ఎదగకుండా ఉండడానికి మీరు రెడీ అయ్యారని అర్థం. ఎదగాలనుకుంటే ఇక్కడ ఉంది, వాడండి. నేను నేర్పుతున్నాను కదా. ఆఫ్టర్ ఆల్ రాజకీయాలు వేసుకెళ్ళి భిక్షానికి అలవాటు పడిపోయి అదే జీవితం అనుకుంటారా? అంతకంటే 100 రెట్లు మీరు పైకి వచ్చి 100 మందికి పంచగలిగే శక్తి మీకు వస్తుంది, వచ్చి తీరుతుందండి. కొత్త అవకాశాలు వస్తే 9 కష్టాలని త్వరగా కోలుకునే సామర్థ్యం వస్తుంది. దృఢత్వం పెరుగుతుంది. రెసిలియన్స్ స్కిల్స్ వస్తాయి. బౌన్స్ బ్యాక్ అవ్వడం వస్తుంది. అసర్టివ్నెస్ డెవలప్ అవుతుంది. బలమైన సంబంధాలు వస్తాయండి. 10 బంధాలు, అనుబంధాలు, బలమైన సంబంధాలు వస్తాయి.
11 సృజనాత్మకత పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. 12 జీవితంలో పురోగతి విజయాలు వస్తాయండి. 13 అనుభవపూర్వకంగా నేర్చుకుంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటారు. కొత్త కొత్త అనుభవాలు వస్తే కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. 14 స్వతంత్రత స్వేచ్ఛాభావం పెరుగుతుంది. అబ్బా నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను, ఐఎమ్ ఇండిపెండెంట్, నేను ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే బతికేయగలను అనే ధైర్యం వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇండిపెండెంట్ వ్యూ వస్తుంది. 15 ఆత్మగౌరవం, కోరికలు నెరవేరగలని భావన, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్ అన్నీ డెవలప్ అవుతాయండి. సెల్ఫ్ రెస్పెక్ట్, మీ కోరికలు ఏముంటే ఆ కోరికలన్నీ కూడా నెరవేరి తీరుతాయి అనే భావం వస్తుంది అనమాట. తర్వాత మీకేమొస్తుంది, మీకు ఏదైతే సక్సెస్ వస్తుందో ఆ సక్సెస్ నుంచి బయటపడడానికి ఫస్ట్ మీరు ఉండేది కంఫర్ట్ జోన్లో గొంగళి పురుగు. నెమ్మదిగా దాని నుంచి బయటకు ఫియర్, పిల్లిలాగా అయిపోతారు, భయపడిపోతారు. దాని నుంచి బయటకు వస్తే లెర్నింగ్ జోన్, బాగా నేర్చుకుంటారు. దాని నుంచి బయటకు వస్తే తూనీగా అని చెప్పేసి ఒక అద్భుతమైన ఒక తుమ్మెదలాగా ఎగురుతారు, సీతాకోక చిలుకలా. ఫస్ట్ మీ జీవితం కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు గొంగళి పురుగు. ఈ 4 ఫేజులు దాటితే ఫియర్ జోను, లెర్నింగ్ జోన్ దాటితే 4వ ఫేజ్ వచ్చేదంటే గ్రోత్ జోన్. అది మీకు సీతాకోక చిలుకలాగా ప్రపంచాన్ని కొత్తగా చూపిస్తుంది అనమాట. సో ఈ ఫోటోలన్నీ కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఫియర్ జోన్, మేము ముందే చెప్పాను, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన ఫియర్ జోన్. కంఫర్ట్ జోన్ నుండి బయటకు వస్తే భయం ప్రారంభం అవుతుంది. ఇంగ్లీష్ మాట్లాడాలని ప్రయత్నం, ఇంగ్లీష్ గుండె దాటవైపుడంతో కుడివైపు. మైక్ దగ్గరికి వస్తే మైక్ అంటే భయం వేస్తుంది. వేరే ఊరు వెళ్తే ఆ ఊరిలో ఎలా మాట్లాడాలో భయం వేస్తుంది. ఈవెన్ లాంగ్వేజ్ రాని చెప్తే లాంగ్వేజ్ ఎలా మాట్లాడాలో భయం వేస్తుంది. ఎదుటివారి అభిప్రాయాలు ప్రభావితం చేస్తాయి. ఇమీడియట్గా ఎవరైనా సరే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేయగలుగుతారు. వాళ్ళు ఏం చెప్తే అది నిజమని నమ్ముతారు. ఆత్మవిశ్వాసం బాగా తగ్గిపోతుంది. తప్పించుకోవడానికి సాకులు వెతుకుతారు. బొంబాయి నుంచి పారిపోయి రావడానికి కడుపు నొప్పి గురించి మాట్లాడతారు. బొంబాయి ఎలాగన్నా ఉండడం కోసం కూడా కడుపు నొప్పి సాకుగా చెప్తారు. ఇంగ్లీష్ మాట్లాడడం రాదని ఒప్పుకోకుండా ఏదో కారణం చెప్తారు. అంటే తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతని రకరకాల ఎక్స్క్యూజెస్, సాకులు, కాజెస్ చెప్తుంటారు అనమాట. మనం ఒప్పుకో మనకి ఈ ప్రాబ్లం ఉందని. మళ్ళీ తిరిగి పారిపోయి కంఫర్ట్ జోన్లో వెళ్ళకుండా వెళితే మళ్ళీ అక్కడ ఉండిపోతారు. వైఫల్యాన్ని విజయానికి సోపానంగా చూడడం నేర్చుకోగలిగితే కొన్నాళ్ళు మాత్రమే ఫియర్ జోన్ ఉంటుందండి, అది ఉండదు. తర్వాత ఏమొస్తుంది, మనకి గ్రోత్ జోన్లోకి మారిపోతాం, లెర్నింగ్ జోన్ అంటాం. ఆ లెర్నింగ్ జోన్లోకి మారుతాం, అప్పుడు బాగా నేర్చుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, కంఫర్ట్ జోన్ అంటే రిస్క్ లేని జోను, ఆందోళన, భయం ఉండవు, అసౌకర్యం ఉండదు, సుఖం, సురక్షితం. అక్కడ ఎలా ఉంటుంది చూడండి, ఫోన్ ఒక కంప్యూటర్ డబ్బా మీద కూర్చుంటాడు, పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ మరొకటి కానీ, అది మియో పిల్లి, మిల్క్ షేక్ పిల్లి అని అర్థం. ఒక గొంగలి పురుగు లాంటి జీవితం అనమాట. అది అలాగ ఉండిపోతుంటారు. అది లెథార్జీ అనమాట, ప్యాసివ్నెస్. చిన్న దానికి కోపం వస్తుంది, చిన్న దానికి ఉలిక్కు పడతారు, చిన్న దానికి భయపడతారు, చిన్న దానికి విసుక్కుంటారు, అలుగుతారు. నెక్స్ట్ ఏంటంటే ఫియర్ జోన్. ఎదుటివారి అభిప్రాయాలు ప్రభావం తప్పించుకోవడానికి సాకులు వెతుకుతారు, ఆత్మవిశ్వాసం జరుగుతుంది, భయపడతారు. కాబట్టి మియో పిల్లి, మిల్క్ షేక్ పిల్లి అని ముడుచుకుపోతారనమాట. సో ఈజీగా ఎదురోళ్ళ ఒపీనియన్కి మనం ప్రభావితమైపోతాం, రకరకాల సాకులు వెతకడం మొదలు పెడతాం, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందండి, గుండె భయం, ఆందోళన వస్తుంది. ఇంగ్లీష్ మాట్లాడడం, హిందీ మాట్లాడడం, వేరే ఊరు వెళ్ళినప్పుడు, ఎక్కడైనా హోటల్లోనో ఎక్కడైనా సోలుగా జర్నీ చేసినా, కొత్త బిజినెస్ పెట్టాలనుకున్నా, కొత్త చోటుకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఫేస్ చేయాలనుకున్నా ఫియర్ జోన్లో కలిపోతాం. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీ అనమాట. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడం వస్తుంది, మైక్ నేర్చుకోవడం వస్తుంది, ఇంటర్వ్యూని ఫేస్ చేయడం వస్తుంది. వేరే మధ్యప్రదేశ్, యూపీ ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులకు అనుగుణంగా నేర్చుకోవడం మొదలుపెడుతుంది. దట్ ఈస్ కాల్డ్ లెర్నింగ్ జోన్. ఫియర్ జోన్ తర్వాత వచ్చేది సమస్యలను, సవాళ్ళను ఢీకొనగలుగుతారు, కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవడం, కంఫర్ట్ జోన్ పరిధిని పెంచుకోవడం. కంఫర్ట్ జోన్ ఎంతగా ఉంటే భయపడ్డారు, ఇప్పుడు ఫియర్ జోన్కి ఎంతకు వచ్చారు, యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు లెర్నింగ్ జోన్కి ఎంత వచ్చింది. ఇప్పుడు లెర్నింగ్ జోన్లో ఉన్నప్పుడు ఏంటంటే కంఫర్ట్ జోన్ కూడా ఎంత అయిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు కంఫర్ట్ జోన్ ఎంత, ఇప్పుడు ఇంత కంఫర్ట్ జోన్. అంటే యూపీలో కానీ, అమెరికాలో కానీ, కెనడాలో కానీ, కాలిఫోర్నియాలో కానీ, బొంబాయిలో కానీ ఎక్కడైనా సరే మీరు కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ముందు కంఫర్ట్ ఫీల్ భయపడతారు. సో లెర్నింగ్ జోన్ అనమాట. ఇప్పుడు వాడు బ్రహ్మాండంగా నేర్చుకోవడం మొదలుపెడతాడు. ఈ నేర్చుకోగా గ్రోత్ జోన్ వస్తుంది అనమాట. జీవిత ప్రయోజనాన్ని కొనుక్కుంటారు.
పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి. కళలో నిజం కానీ నిజం చేసుకోగలుగుతారు. కొత్త లక్ష్యాలు ఏర్పరచుకుంటారు, లక్ష్యాలను జయించగలుగుతారు. దెన్ ఇంతే ఒట్టింత అని గొప్పవాడైపోతారు మీరు. అది గ్రోత్ జోన్ అంటేనే. సో ఇక్కడ మీరు మళ్ళీ చూపిస్తున్నాను. ఒక చోట మీరు కనపడేది ఏంటంటే కంఫర్ట్ జోన్, పడకొచ్చే మేధావులా ఉంటారు. ఆ తర్వాత పక్కనే భయపడుతూ కనపడుతుంది, అది ఫియర్ జోన్. ఆ తర్వాత నెమ్మదిగా బాగా నేర్చుకోగలదు, అది లెర్నింగ్ జోన్. లాస్ట్లో గ్రోత్ జోన్ అనమాట. సో ఈ అణువు నుంచి బ్రహ్మాండంగా వెదగలే శక్తి మీరు ఈ ట్రాన్సిషన్స్ని దాటడానికి ప్రయత్నిస్తేనే వస్తుంది. ట్రాన్సిషన్ వద్దు అనుకుంటే మీ కళ్ళ ముందే మీరు నిన్న కాక స్కూల్లోకి వెళ్ళారు, తర్వాత కాలేజీలోకి వెళ్ళారు, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టేశారు. మీరు వెనక్కి తిరిగితే అబౌట్ టర్న్ పిచ్చే మూడ్, వెనక్కి తిరిగి చూస్తే నా జీవితం వేస్ట్ అయిపోయింది, నేను ఎలాగ ఉండవలసినాను కాదు, ఎలాగ ఉండవలసినాను అనుకున్న వాళ్ళందరూ కూడా ఎన్నాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉన్నారని అర్థం. ఎంతకాలం కంఫర్ట్ జోన్లో ఉంటారు? ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నంతకాలం మీరు జీవితంలో పైకి వెళ్ళరు. దాని నుంచి బయటపడే శక్తి సామర్థ్యాలు మీరు కొత్త మైండ్ సెట్ ద్వారా, కొత్త లైఫ్ ద్వారా, కొత్త వీటి ద్వారా పొందగలిగినప్పుడు ఉన్న స్థితి ప్రజెంట్ స్టేటస్, డిజైర్డ్ స్టేటస్, ఉన్నత స్థితి, ఆరోగ్యం వస్తుంది, విజయం వస్తుంది, మరొకటి వస్తుంది. ఇప్పుడు గ్రోత్ జోన్ తర్వాత ఒక 3% మందికి మ్యాజిక్ జోన్ వస్తుంది. వాళ్ళే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఆయనే సత్యనారాయణ, అదే జుక్కర్బర్గ్, అతనే స్టీవ్ జాబ్, వాళ్ళనమాట. వరల్డ్ ఫేమస్ కావచ్చు, ఇండియా ఫేమస్ కావచ్చు, రాష్ట్రం ఫేమస్ కావచ్చు, జిల్లా ఫేమస్ కావచ్చు, మీ ఊర్లో ఫేమస్ కావచ్చు. వాడు పోటుగాడు రా అంటారు కదా, వాడు సామాన్యుడు కాదు రో, టూ ఇంటెలిజెంట్, వాడు 3% వాడు. మ్యాజిక్ ఎప్పుడు ఏర్పాటు అవుతుందంటే మీరున్న స్థితి నుంచి బయటపడాలనే ప్రయత్నం ద్వారా ఏర్పడుతుంది. బయటకు రండి, మరి ఎందుకు ఆలోచిస్తారు? ముందులే మంచి కాలం, ముందుగా అని నేను చెప్తున్నానంటే మీకు హోప్ క్రియేట్ చేస్తున్నాను అర్థం. ఇటువంటి క్లాసులు మీ స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, మీ అపార్ట్మెంట్లో కావచ్చు, మీ పార్కులో కావచ్చు, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఆర్ మీ ఆఫీసులు, రియల్ ఎస్టేట్లో 1000-2000 మంది అయితే నేను చిచ్చరపటిలో రెచ్చిపోతానండి. మీరు కావాలనుకున్న వాళ్ళు సంప్రదించండి. మీరు ఏ ఊరైనా సరే, ఇండియా కావచ్చు, అబ్రాడ్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, మలేషియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, ఏ దేశం అయినా సరే నేను ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాను, వేరే దేశంలో అదని మీరు పిలవండి, మీరు ఏర్పరచుకోండి. ఆ డీటెయిల్స్ కావాలంటే నన్ను అడగండి, చెప్తాను. ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఎలా పెట్టుకోవాలో చెప్తాను. మా సంస్థకు ఆర్థిక సమస్య లేదండి. మీ ప్రోగ్రాం వచ్చి మమ్మల్ని అందరినీ సక్సెస్ చేయాలంటే సక్సెస్ చేస్తాను. 6000 ప్రజెంటేషన్స్ నా ల్యాప్టాప్లో ఉంటాయి, పీపీటీ ప్రజెంటేషన్స్. ఏ టాపిక్ అయినా సరే అనర్గళంగా మోటివేట్ చేయగలను. ఈ యూట్యూబ్లో వీలు కాకపోవచ్చు, కానీ మీకు పెద్ద సభల సమావేశాల్లో మిమ్మల్ని అందరినీ వెంట్రుకలు నెక్కబడిచేటట్టు చేస్తాను. మీ అందరి జీవితంలో ఉందలే మంచిగాలో ముందు కానీ నిరూపించేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి ఆలోచన వేదన ఇంకొకరికి ఎవరికైనా కావాలని భావిస్తే వాళ్ళు కూడా షేర్ చేయండి. మర్చిపోద్దు, మీతో పాటు అందరూ బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతో ఇది చెప్తుంటా. మీతో పాటు నేను, అందరూ ముందులే మంచి కాలం ముందుగా అనగాలి. అందరూ బాగుండాలి, అందరూ మీరు నేను ఉండాలి. నమస్తే.